సమయం లేదు మిత్రమా, ఇంకా ఎన్నికల ప్రచారానికి మిగిలింది 4 రోజులు మాత్రమే. సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచార వేగాన్ని పెంచారు ప్రధాన పార్టీల అగ్రనేతలు, ఆయా పార్టీ అభ్యర్థులు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఒకే రోజు 2-3 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇక వచ్చే 3 రోజులు ప్రచారం ఓ రేంజ్లో సాగబోతోంది. ఓవైపు ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ, తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తుండగా ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 3 సభల్లో పాల్గొంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక పార్టీల అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ జనాన్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు వాడివేడిగా ప్రచారం సాగనుంది. అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హీట్ ఎక్కింది. ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు ఏం చేసినా ఈ 4 రోజులే. ఈ నెల 11న 5 గంటలకు ప్రచారం ముగియనుండగా 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.